బావగారు బాగున్నారా సీజన్ 2. బావప్రకాష్ హితబోధ వల్ల తనకి బావపై ఉన్నది ప్రేమ ఇష్టం కాదని వ్యామోహమని గ్రహించిన సితార తన ఆలోచనలు మార్చుకొని మంచిగా మారింది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయం మూడో కంటికి తెలీదు. అక్క పట్నంలో కొత్త కాపురంతో అలవాటు పడడంతో సంతోషంగా తిరిగి పుట్టింటికొస్తుంది సితార. అక్క బావ బాగున్నారా సితారా? చాలా బాగున్నారమ్మా అని ఒద్దికగా సమాధానం చెప్పింది. ఏంటే అల్లరల్లరిగా ఉండేదానివి ఇలా మారిపోయావు? అక్కలా పెద్దతనంగా ప్రవర్తిస్తున్నావు? పట్నంలో ఉంది కదా ఇన్ని రోజులు, అక్కడ వాళ్ళని చూసి నేర్చుకుందేమో. లేదు నాన్న, బావ నేర్పాడు. అలాగా, అల్లుడు గారు చాలా మంచివారిలా ఉన్నారండి. అవునమ్మా, బావ చాలా మంచివాడు, నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలా కొన్నాళ్లు గడుస్తాయి. ఇంట్లో ఖాళీగా ఉండటం బోర్ కొడుతుంది సితారకి. నాన్న, ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది, నేను కుట్టు మిషన్ నేర్చుకుంటాను పట్నం వెళ్ళి. సరే, అక్కకి బావకి ఫోన్ చేసి నిన్ను పంపిస్తున్నానని ఒక మాట అడుగుతాను. ప్రత్యేకంగా అడిగేదేముంది నాన్న, నేను నేరుగా వెళ్తే సరిపోతుంది. నేను వెళ్ళాక చెప్తాను కదా వచ్చిన విషయం. అది కాదులేమ్మా, పద్ధతి ప్రకారం పెద్దవాళ్లం ఒక మాట, అల్లుడు గారిని అడగటం మా బాధ్యత. రాజారావు తారకి ఫోన్ చేశాడు. నాన్న, ఎలా ఉన్నావు? అమ్మెలా ఉంది? మేం బాగున్నామమ్మా. అల్లుడు గారు నువ్వు ఎలా ఉన్నారు? మాకేం బ్రహ్మాండంగా ఉన్నాం. సితారెలా ఉంది? బాగానే ఉంది. ఆ పని మీదే ఫోన్ చేశాను. ఏంటి నాన్నా? చెల్లి ఇంట్లో ఖాళీగా ఉండలేక కుట్టు మిషన్ నేర్చుకుంటానంటుంది పట్నం వచ్చి. అలాగే పంపించండి నాన్నా. వెంటనే రాజారావు నుండి ఫోన్ తీసుకున్న సుజాత, అమ్మా తారా, అల్లుడు గారిని అడగకుండా నువ్వే నిర్ణయం చెప్పేస్తే ఎలా? అల్లుడు గారు ఏమనుకుంటారు? ఆయన ఏమనుకోరమ్మా. అది తప్పు, అలా చెయ్యకూడదు తల్లి. అల్లుడు గారి అభిప్రాయం తీసుకోవటం నీ బాధ్యత. సరేనమ్మా, ఆయన కూడా పక్కనే ఉన్నారు, కనుక్కొని చెప్తానుండు. ఏంటి తారా, నన్ను కనుక్కుంటానంటున్నావు? దేని గురించి? మా చెల్లి ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందంట, అందుకని ఇక్కడికొచ్చి కుట్టు మిషన్ నేర్చుకుంటుందంట. ఆ మాట వినగానే ఉలిక్కి పడ్డాడు ప్రకాష్. మనసులో, అమ్మో, సితార ఇక్కడికి వచ్చిందంటే కథ మొదటికొస్తుంది. తనకి మళ్ళీ నాపై లేనిపోని ఫీలింగ్స్ పుట్టే అవకాశం ఉంది. తనకి నా హితబోధ వల్ల రియలైజేషన్ వచ్చినప్పటికీ కూడా దాన్ని మర్చిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే తన వయసు లాంటిది, ఎక్కువ కాలం ఏదీ నిలవదు. ఉడుకు రక్తం కదా, ఆలోచనలు టపటపా మారిపోతాయి అని అనుకుంటుంటాడు. ఏంటండి, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీలో మీరే ఏదో ఆలోచిస్తున్నారు? ఫోన్ ఒకసారిలా ఇవ్వు, మావయ్య గారితో మాట్లాడతాను. సరే, ఇదిగో. మావయ్య గారు, తారకిప్పుడు కుట్టు మిషన్ నేర్పించడం ఎందుకు? మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మీకు ఒక బాధ్యత తీరినట్టు అవుతుంది. తనకి బోర్ కొట్టకుండా ఉంటుంది కదా. అమ్మాయికి పెళ్లి చేయాలన్న ఆలోచన నాకు ఉంది అల్లుడు గారు. కాకపోతే వెంటనే పిల్లలిద్దరూ అత్తారింటికి వెళ్ళిపోతే నేను మీ అత్తయ్య ఇంట్లో ఉండలేం. ఒక 2-3 ఏళ్ల తర్వాత చేద్దాంలే అని ఆగాను. మావయ్య గారు, అప్పుడైనా సరే మీరు మీ ఇద్దరు కూతుళ్లకు దూరంగా ఉండాల్సిందే కదా. అదేదో ఇప్పుడే అలవాటు చేసుకోండి. ఈడొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకొని ఉండటం దేనికి చెప్పండి? అల్లుడిగా ఏదో మంచి కొరి చెప్పాను, తర్వాత మీ ఇష్టం. అలాగే అల్లుడు గారు, మీరు చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచిస్తాను అని ఫోన్ పెట్టేశాడు. ఏంటండి, ఏం చెప్పారు అల్లుడు గారు? ఆలోచిస్తానంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కుట్టు మిషన్లు ఇవన్నీ నేర్పించటం ఎందుకు? సీతారకి పెళ్లి చేస్తే బావుంటుందని సలహా ఇచ్చారు. పెళ్లి మాట వినగానే సితార మొహంలో సిగ్గొచ్చేసింది. నిజమేనండి, అల్లుడు గారు చెప్పింది కూడా బాగానే ఉంది. అమ్మాయి, నువ్వేమంటావు? మీ ఇష్టమమ్మా. అమ్మాయి కూడా ఇష్టంగానే ఉంది. ఇక ఆలస్యం ఎందుకు, మంచి సంబంధం చూడండి. అలాగే అని కొన్ని సంబంధాలు వెతికి అందులో ఒక మంచి సంబంధం కూతురికి ఫిక్స్ చేశారు. సితారకి కాబోయే భర్త పేరు అవినాష్. అతనికి వ్యాపారం ఉంది. తనకి పెళ్లి ఫిక్స్ అయిన విషయం అక్కకి బావకి ఫోన్ చేసి చెప్పింది సితార. మా చిట్టి చెల్లి తొందరలో పెళ్లి కూతురు కాబోతుందన్నమాట అని చాలా సంతోషించింది తార. అమ్మయ్యా, ఒక పెద్ద గండం గట్టెక్కింది. ఇక సితార జీవితానికి వచ్చిన డోకా లేదు. తనకి నా పట్ల ఇంతకు ముందు లాంటి ఆలోచనలు పుట్టే అవకాశమే లేదు అని ఊపిరి పీల్చుకున్నాడు ప్రకాష్.
ఒక మంచి ముహూర్తానికి తల్లి తండ్రి అక్క బావ అందరి సమక్షంలో సితారకి అవినాష్తో పెళ్లి జరిగింది. సితార సంతోషంగా తన వైవాహిక జీవితం గురించి కలలు కంటూ అత్తారింట్లో అడుగుపెడుతుంది. సితార అవినాష్ ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. అవినాష్ సితారని చాలా బాగా చూసుకుంటాడు. రోజులలా గడుస్తున్నాయి. అందరూ హ్యాపీగా ఉంటారు. అలా 6 నెలలు గడిచాయి. అనుకోకుండా అవినాష్కి వ్యాపారంలో నష్టమొచ్చింది. అప్పుల పాలైపోతాడు. దాంతో అతనికి మనశ్శాంతి కరువైంది. చికాగ్గా ఉంటాడు. అవినాష్ తండ్రి కోటేశ్వరరావు, ఏంట్రా అవినాష్, ఎప్పుడూ లేనిది ఇలా ఉన్నట్టుండి వ్యాపారంలో నష్టం రావటం ఏంటి? అది నాకు అర్థం కావట్లేదు నాన్న. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారుగా, అలాంటిది ఏదైనా తగిలిందేమో మన ఇంటికి. ఏంటమ్మా నువ్వు అనేది? అదేరా, నీ భార్య గురించే. ఆవిడ గారు అడుగు పెట్టాకే ఇలా జరిగింది. ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదు కదా. ఆవిడ జాతకం ఎలా ఉందో ఏంటో. అది నిజమేరా. కొంతమంది కోడళ్ళు అత్తారింట్లో అడుగు పెడితే ఆ ఇల్లు నాశనమైపోతుంది. అస్సలు పైకి రాదు. వాళ్ళ జాతకాల్లోని శని ఆ ఇంటికి చుట్టుకుంటుంది. ఒకవేళ అది నిజమైతే మరిప్పుడు ఎలాగమ్మా? ఎలాగే ఉందిరా, తెలివిగా ఆ దరిద్రాన్ని వదిలించుకోవటమే. అవినాష్ ఆలోచనలో పడ్డాడు. అంటే విడాకులిద్దామంటారా? అంతే కదా మరి. అందుకు ఆ అమ్మాయి ఒప్పుకుంటుందంటారా? ఒప్పుకోదు. మరెలాగమ్మా? ఈ కారణం చేత కోర్టుకెళ్ళినా కూడా విడాకులివ్వదు కదా. అందుకే ఆ అమ్మాయే తనంతట తానుగా నువ్వొద్దు అని నీకు విడాకులిచ్చేలా చెయ్యాలరా. అదే మనకున్న ఏకైక మార్గం. అర్థమైంది నాన్న. బాగా పొద్దుపోయినా భర్త ఇంకా ఇంటికి రాకపోవడంతో హాల్లోని సోఫాలో కూర్చొని అతని కోసం ఎదురు చూస్తూ ఉంది సితార. కొద్దిసేపటికి ఇంటికొస్తాడు అవినాష్. అవినాష్ని చూసి షాక్ అవుతుంది సితార. అతను తాగి తూలుతూ ఇంటికొస్తాడు. ఎప్పుడూ లేనిది ఈ కొత్త అలవాటేంటండి? వ్యాపారంలో నష్టమొచ్చినంత మాత్రాన ఇలా అయిపోతారా? లాభం నష్టం అనేవి వ్యాపారంలో సహజమే కదా. ఏదో ఒక రోజు మళ్ళీ లాభం వస్తుంది. రాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? కొత్త దరిద్రం వచ్చి నెత్తిన కూర్చుంటే లాభం ఎలా వస్తుందే? కొత్త దరిద్రమా? ఏంటండి అది? ఇంకెవరు? నువ్వే. ఆ మాటలకి బిత్తరపోయింది సితార. ఏంటండి మీరు మాట్లాడేది? నిజమే మాట్లాడుతున్నా. మీరు తాగి ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు. నాకంతా అర్థమవుతుంది. నువ్వు నా జీవితంలో అడుగు పెట్టాకే నాకు దుస్థితి వచ్చింది. ఎప్పుడు లాభాలు తప్ప నష్టం తెలియని నాకు నువ్వొచ్చాకే నష్టం వచ్చింది. ఆ నష్టానికి నాకు ఏంటి సంబంధం? నీ అడుగు మంచిది కాదు. నీ జాతకము మంచిది కాదు. నువ్వు అడుగు పెట్టిన అత్తరిల్లు అనగారిపోతుంది. ఆ భర్తకి జీవితంలో సుఖము సంతోషం రెండూ ఉండవు. అతని మాటలు సితార గుండెని చీల్చినట్టవుతుంది. తన కళ్ళ వెంట కన్నీళ్లు కారుతుంటాయి. మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. నా మనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకుని మాట్లాడుతున్నారా? అలా అంటే నా మనసు దీనికి 100 రెట్లు బాధపడుతుంది. నిన్ను చేసుకున్నందుకు నేనేం చేయాలి? ఏడుస్తూ తన బెడ్రూంలోకి వెళ్ళిపోయింది సితార. ఆ రోజు నుండి అవినాష్ సితారతో మాట్లాడాడు. సితారని ఒక పురుగుని చూసినట్టు చూస్తుంటాడు. ఆమెకి భర్త ప్రేమ కరువైపోతుంది. అత్తా మామ కూడా ఏం పట్టనట్టు చూస్తుంటారు. తనలో తాను బాధపడుతూ ఇలా అనుకుంటుంది సితార. ఎందుకు దేవుడు నా జీవితాన్ని ఇలా ఆడుకుంటున్నాడు? అదే సమయంలో అక్క తారా ఫోన్ చేస్తుంది సితారకు. ఎలా ఉన్నావు సితారా? బావున్నానక్క, నువ్వెలా ఉన్నావు? నీ బావలాంటి అర్థం చేసుకునే ప్రేమించే భర్తుండగా. అవునక్క, నువ్వు చాలా లక్కీ. నేనేంటి, నువ్వు కూడా లక్కీనే. అక్క, బావున్నాడా పక్కన? ఉన్నాడు అని అతనికి ఫోన్ ఇచ్చింది. హాయ్ సితారా, ఏంటి సంగతి? బావా, నిన్నొక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా? అడుగు. మా అక్క నీ జీవితంలోకి వచ్చాక నీకు మంచి జరిగిందనుకుంటున్నావా, చెడు జరిగిందనుకుంటున్నావా? అదేం పిచ్చి ప్రశ్న? ప్లీజ్ సమాధానం చెప్పు బావా.
మా అక్కని పెళ్లి చేసుకున్నాక నీకొకసారి జాబ్ పోయింది కదా, ఇప్పుడు మళ్ళీ వేరే జాబ్ దొరికిందనుకో, అప్పుడు నువ్వు మా అక్క వల్లే ఇలా జరిగిందనుకున్నావా? కొత్త మనుషులు మన జీవితాల్లోకి వచ్చినంత మాత్రాన అదృష్టాలు దురదృష్టాలు ఉండవు. అయినా తను నా భార్య, నా మంచి కోరుకునేది. తను నా జీవితంలోకి వచ్చాక ఏదైనా చెడు కూడా మంచిగానే అవుతుంది తప్ప మంచి చెడుగా మారదు. అంతెందుకు, ఉద్యోగం పోవడానికి కారణం నా దురదృష్టమని అనుకోకూడదా? ఒకవేళ ముందు ముందు జీవితంలో నీకింతకంటే దారుణమైన పరిస్థితులొచ్చినా మా అక్కనేమీ అనుకోవా? ససేమిరా అనుకోను. తను నా పాలిట అదృష్టం. ఇలాంటి ప్రేమించే భర్త నాకెందుకు దొరకలేదు? ఏ ఆడదైనా ఇలాంటి ప్రేమనే కదా కోరుకునేది అని మనసులో అనుకుంది సితార. కొద్ది రోజులు ప్రకాష్ మాటలే తన మనసులో మెదులుతున్నాయి. నెమ్మదిగా తనలో బావ పట్ల పాత ఫీలింగ్స్ మళ్లీ చిగురించాయి. ఆ ప్రేమ తనకి కావాలని ఆలోచన మొదలైంది. దాంతో ఒకరోజు అత్తారింట్లో ఎవరికీ చెప్పకుండా సూట్ కేస్ తీసుకుని నేరుగా అక్క దగ్గరికెళ్ళింది. తనని చూసి షాక్ అవుతాడు ప్రకాష్. చెల్లి, ఎలా ఉన్నావే? నేను బావున్నానక్క, నువ్వెలా ఉన్నావు? బావున్నాను చెల్లి. బావా, ఎలా ఉన్నావు? ప్రకాష్ షాక్లో ఇంకా అలాగే నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు, సమాధానం చెప్పకుండా. ఏవండి, మా చెల్లెలు అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి? అప్పుడొస్తాడు ప్రకాష్ స్పృహలోకి. చెప్పా పెట్టకుండా సడన్ గా సూట్ కేసుతో ఊడిపడ్డావేంటి సితారా? అదేంటండి, మా చెల్లి ప్రేమగా మనల్ని చూడాలని మన ఇంటికొస్తే, మనకిష్టం లేని పరాయి వాళ్ళ ఇంటికొస్తే మాట్లాడినట్టు ఎందుకొచ్చావన్నట్టు అడుగుతారేంటి? అరే, నా ఉద్దేశం అది కాదు తారా. కబురు చేయకుండా సడన్ గా వచ్చిందేంటని అడుగుతున్నానంతే. అంటే పరాయి వాళ్ళ ఇంటికొచ్చినట్టు ముందే చెప్పి అనుమతి తీసుకుని రావాలా బావా? నా అక్క ఇంటికి కూడా? చచ్చా, నా ఉద్దేశం అది కాదు సితారా. నేను రావటం బావకిష్టం లేనట్టుందిలే అక్క, వెళ్ళిపోతాను అని సూట్ కేస్ తీసుకుని బయలుదేరబోతున్నట్టు నటిస్తుంది. నువ్వుండవే సితారా అని సితార నాపి ప్రకాష్ వైపు తిరిగి, ఏంటండి ఇది? మా చెల్లి తన పెళ్ళయ్యాక మొదటిసారి మన ఇంటికొస్తే ఇలాగేనా మనం తనకి మర్యాద చేసేది? అయినా మీకు తనంటే ఇష్టం కదా? ఇష్టం కాదు, మరదలుగా తనపై అభిమానం అంతే. ఏదైతేనే ఆ అభిమానాన్ని పూర్తి ప్రేమగా మారుస్తాను బావా అని మనసులో అనుకుంది సితార. ఏదో కాస్త భయపడి అలా అడిగానులే. భయమా? ఎందుకండి? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా సడన్ గా వస్తే భర్తతో ఏదైనా గొడవ పడొచ్చారేమో అనుకుంటాం కదా, అలాగే నేను అనుకున్నానులే. అరే, చాలా బాగా ఆలోచించారండి. నాకసలు ఆ ఆలోచనే రాలేదు. మీ బావ చెప్పింది నిజమా చెల్లి? అదేం లేదులే అక్క, మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే కొద్ది రోజులు ఉండిపోదామని వచ్చానులే అని నిజం చెప్పకుండా దాచిపెట్టింది. మీ ఆయన్ని కూడా తీసుకొస్తే బాగుండేది సితారా. అవును చెల్లి, మరిది గారిని తీసుకుని రావాల్సింది. తను కూడా మా ఇంటికి ఎప్పుడూ రాలేదు కదా. ఆయనకి కుదరలేదక్కా, బిజినెస్లో పడి తీరిక దొరకట్లేదు, నన్ను వెళ్ళి రమ్మని చెప్పారు రా, కూర్చో. ఏంటి మీ అత్తగారి సంగతులు? అని చెల్లెల్ని పక్కన కూర్చోబెట్టుకుని ముచ్చట్లాడుతుంది. కొద్దిసేపటికి తారా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేనెళ్ళి వంట చేస్తాను అని వంటగదిలోకెళ్ళింది. సీతారా, నిజంగా మీ అత్తారింట్లో అంతా ఓకే కదా? అదేంటి బావా మళ్ళీ అడుగుతున్నావు? అంతా ఓకే అని ఇందాకే చెప్పాను కదా, ఇంకా నీ అనుమానం తీరలేదా? ఇందాక మీ అక్కుంది కదా, తను బాధపడుతుందేమోనని, అబద్ధం చెప్పావేమోనని కాస్త డౌట్ ఉంది, అందుకే అడుగుతున్నా. ఇప్పుడు బావకి నిజం చెప్తే నన్ను వెంటనే తిరిగి పంపించేస్తాడు. అప్పుడు బావ ప్రేమ నేను పొందలేను, తనని నావాన్ని చేసుకోవటం కుదరదు. అందుకే అసలు విషయం చెప్పను. తెలివిగా నెమ్మదిగా బావకి తెలియకుండా అతనిని నా ట్రాప్లో వేసుకోవాలి. బావ కూడా నన్ను కాదనకుండా ఉండేలా చెయ్యాలి అని మనసులో అనుకుంటుంది సితార. ఏంటి సితారా సైలెంట్గా ఉన్నావు? సమాధానం చెప్పవే. అంతా ఓకే బావా. సరే అయితే. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ బావా. ఇట్స్ ఓకే అని ప్రకాష్ కూడా సితార మాటలు గుడ్డిగా నమ్మేశాడు. సాయంత్రం అవినాష్ షాప్ నుండి ఇంటికొచ్చాడు. ఒరేయ్, మన పథకం బాగా పనిచేసింది రోయ్. నీ పెళ్ళం తనంతట తానే సూట్ కేసు తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది.
అవినాష్ సంతోషంగా మొహం పెట్టి, నిజమా అమ్మా? అవునరా, ఆ అమ్మాయి పీడ విరగడైపోయింది మనకి. ఇకపై మళ్ళీ మన వ్యాపారం గాడిలో పడుతుందిలే. వాళ్ళ అమ్మా నాన్న మన మీదకి గొడవకొస్తారేమో అమ్మా. రానివరా చూసుకుందాం. ఈసారి జాతకాలన్నీ సరిగ్గా చూసుకొని మంచి అమ్మాయిని చేసుకుందువు గాని. అలాగే నాన్న. ముందు ఆ పిల్ల నుండి విడాకులు తీసుకోవాలి కదా. నాకు తెలిసిన లాయర్ ఫ్రెండ్ ఒకడున్నారమ్మా. వాడు ఇలాంటి కేసుల్లో విడాకులు ఇప్పించడంలో దిట్ట. వాడికి కాస్త డబ్బు రుచి చూపించామంటే విడాకులు వచ్చేలా చేస్తాడు. సరే అయితే పరిస్థితుల్ని బట్టి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆలోచిద్దాం. అని అనుకుంటున్నారు. ఇంట్లో మన ఇద్దరమే ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. అమ్మాయిలిద్దరికి పిల్లో బీరకాయో పుడితే ఆ పిల్లలతో ఆడుకుంటూ మనకు కాస్త పోతుంది కదా. ఒక పూట మన చిన్నమ్మాయి సితార దగ్గరికి వెళ్ళొద్దామయ్యా. కొత్త కాపురం ఎలా చేసుకుంటుందో ఏంటో. అమ్మాయికి కాస్త మంచి చెడు చెప్పొద్దాం. అత్తారింటికెళ్ళిన కొత్తలో ఆడపిల్లకి పుట్టింటి మీద మనసు లాగుతుంది. అలాగేనే. ప్రకాష్, తారా, సితార ముగ్గురు బాల్కనీలో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. బావా, అక్క, నేను ఇద్దరిలో ఎవరందంగా ఉంటారు? నువ్వేలే సితారా. మనం కాదక్కా, బావ చెప్పాలి. నా వరకు నా భార్య తారే అందంగా ఉంటుంది. అబద్ధం. నువ్వు కావాలని నీ ఆవిడని పొగడాలని అలా చెప్పావు. ఇది నేను ఒప్పుకోను బావా. లేదు, నాకు నా భార్యే అందగత్తే. ఇదే మాట మీ ఆయన్ని అడిగినా సరే నా భార్యే అందంగా ఉంటుందని చెప్తాడు. నా మాజీ భర్త నీ అంత జెంటిల్మెన్ కాదులే బావా. ఏంటి, మాజీ భర్త? మై గాడ్. ఏ సితారా, ఫ్లోలో నీ భర్త మీద ఉన్న కోపంతో నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా అని మనసులో తిట్టుకుంది సితారా. అదేంటి చెల్లి అలా అన్నావు? ఏప్రిల్ ఫూల్ అక్కా. అమ్మయ్యా, ఒక్క క్షణం ఎంత కంగారు పడిపోయానో తెలుసా? ఈ మ్యాటర్ని ఇంకా ఎక్కువసేపు మాట్లాడకూడదు. వెంటనే డైవర్ట్ చేయాలి. అవును బావా, ఈరోజు నీకు హాలిడే కదా, మాకు వంట చేసి పెట్టొచ్చు కదా అలాగే, మంచి బిర్యానీ చేసి పెడతాను మీకు అని ముగ్గురు వంటగదిలోకి వెళ్తారు. తారా, సితార పక్కనే ఉండి ముచ్చట్లు చెప్తుంటారు. కూరగాయలు తరుగుతూ ఉండగా ప్రకాష్ వేలు కట్ అయింది. వెంటనే పక్కన ఉన్న సితార గబుక్కున తెగిన బావ వేలుని నోట్లో పెట్టుకుంది. ఆ చర్యకు షాక్ అవుతాడు ప్రకాష్. కానీ తార అదేం పెద్దగా పట్టించుకోదు. ఎందుకంటే తారా దృష్టిలో ప్రకాష్, సితార ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారని అనుకుంటుంది కాబట్టి. ఇదేంటి, సీతారాం మళ్ళీ తేడాగా ప్రవర్తిస్తుంది? లేక ఏదో ఫ్లోలో నాతో ఉన్న చనువుతో ఇలా చేస్తుంటుందా అని అనుకున్నాడు ప్రకాష్. తర్వాత ముగ్గురు భోంచేస్తుంటారు. వాళ్ల మధ్య ఉన్న ప్రేమని చూసి కుళ్ళుకుంటుంది సితార. బావా, నాకు కూడా తినిపించొచ్చు కదా. నీకు మీ ఆయన తినిపిస్తాడులే. ఆయన ఇప్పుడు లేడు కదా, నువ్వు తినిపించు. పాపం మా చెల్లి అడుగుతుంది కదండి, తినిపించండి. అలా 2 రోజులు గడుస్తాయి. ప్రతిరోజు ఆఫీస్ నుండి రాగానే సరదాగా కాసేపు భార్యతో కబుర్లు చెప్పటం ప్రకాష్కి అలవాటు. అది గమనిస్తుంది సితార. ఒకరోజు ప్రకాష్ ఆఫీస్ నుండొచ్చే సమయానికి అక్కని వేరే పని మీద బయటకి పంపిస్తుంది. అక్క చీర కట్టుకుని వాళ్ల బెడ్రూమ్లో నిలబడి ఉంటుంది. ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన ప్రకాష్ వెనక నుండి సితారని చూసి తన భార్య అనుకుంటాడు. ప్రకాష్ తనలో తాను, సీతార ఇంట్లో లేనట్టుంది, బహుశా బయటికెళ్ళిందేమో. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అనుకొని తనని వెనక నుండి వాటేసుకుంటాడు. సితార తన బావ తనని వాటేసుకున్న అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంటుంది. బావా, నీ నుండి ఈ ప్రేమ కోసమే నేనెన్నో రోజులుగా పరితపిస్తున్నాను. నీ స్పర్శలో ఎంతో ప్రేమ దాగుంది. ఇలా నువ్వు పూర్తిగా నావాడిగా, నా సొంతం ఎప్పుడవుతావో అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను అని మనసులో అనుకుంటుంది సితార. ఐ లవ్ యూ మై డియర్ వైఫ్, ఐ లవ్ యూ సో మచ్. మీ చెల్లొచ్చాక మీతో ఇలా గడిపే అవకాశమే దొరకటం లేదు. అప్పుడే తార హాల్లోకొచ్చింది. సితారా, సితారా అని కేక వేసింది. ఇదేంటి, తార ఇక్కడుంటే తన గొంతు హాల్లో నుండి వినిపిస్తుంది అని అనుకుంటుండగా సితార ప్రకాష్ వైపు తిరిగి నవ్వుతుంది. అలాగే నవ్వుతూ హాల్లోకి పరిగెట్టింది. ప్రకాష్ షాక్లో ఉండిపోతాడు.
ప్రకాష్ వాళ్ళ ఇంట్లో రాత్రిపూట ఒక బెడ్రూమ్లో తార, ప్రకాష్ నిద్రపోతుంటారు. మరో బెడ్రూమ్లో సితార నిద్రపోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. నా కళ్ళ ముందే అక్క బావతో ఒకే బెడ్రూమ్లో ఉండటం నా మనస్సు తట్టుకోలేకపోతుంది. వాళ్ళిద్దరినీ వేరువేరు గదుల్లో పడుకునేలా చేయటం ఎలా? ఉపాయం ఏంటబ్బా అని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఆలోచిస్తుంది. అప్పుడు తనకి ఒక ఉపాయం తట్టింది. వెంటనే ఏదో చూసి భయపడినట్టు కేక వేసింది. సితార కేక విని ప్రకాష్, తార ఇద్దరూ ఉలిక్కిపడి నిద్రలేచి గబగబా పరిగెత్తుకుంటూ తన గదికొస్తారు. ఏమైంది చెల్లి, ఎందుకులా అరిచావు? భయంకరమైన పీడకలక్క అని భయపడుతున్నట్టు నటిస్తుంది. భయపడకే అక్క, నేనొక్కదాన్నే పడుకోవాలంటే భయంగా ఉంది. నేను నీకు తోడుగా ఇక్కడే పడుకుంటాలే. సరే అక్క సరే, నేను వెళ్ళి పడుకుంటాను. అని వెళ్లి తన బెడ్రూంలో పడుకున్నాడు ప్రకాష్. తనలో తానే నవ్వుకుంది సితార. అర్ధరాత్రి సమయం. తార గాఢ నిద్రలో ఉంది. సితార పైకి లేచి అక్కా అక్కా. తార పలకలేదు. సితార చప్పుడు కాకుండా అడుగులో అడుగేసుకుంటూ నడుచుకుంటూ బయటికొచ్చి ప్రకాష్ గదికి వెళ్ళింది. ప్రకాష్ కూడా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. నీ భార్యగా ఫీల్ అవుతూ నీ పక్కన పడుకునే అవకాశం నాకిన్నాళ్లకి దొరికింది బావా అనుకుని సంతోషంగా వెళ్లి ప్రకాష్ పక్కన పడుకుంది సితార. తెల్లవారుతుంది. మెలకువ వచ్చిన ప్రకాష్ తన పక్కన పడుకొని నిద్రపోతున్న సితారని చూసి కంగుతుంటాడు. ఇదేంటి, సితార నా పక్కన పడుకొనింది? తన గదిలో కదా ఉండాలి. అనుకొని సితారా, సితారా అని నిద్రలేపుతాడు. సితార నిద్రలేచింది. ఏంటి బావా? నువ్విక్కడ పడుకొనున్నావేంటి? హదా, రాత్రి నాకు మళ్ళీ కలొచ్చింది బావా. అక్కనెంత పిలిచినా పలకలేదు. దాంతో భయం పోవడం కోసం వచ్చి నీ పక్కన పడుకున్నానులే. నన్ను లేపుండొచ్చు కదా. నీ నిద్ర డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక లేపలేదు బావా అని క్యాజువల్గా చెప్పేసి వెళ్ళిపోతుంది. ప్రకాష్ అలాగే సితార వైపు చూస్తూ ఉంటాడు. ఆఫీస్కి వెళ్లిన ప్రకాష్కి పని చేయబుద్ధి కాదు. సితార గురించే ఆలోచిస్తుంటాడు. తనలో తాను కొంపదీసి మళ్ళీ తనకి నాపై లేనిపోని ఫీలింగ్స్ కానీ మొదలయ్యాయా? అయినా అప్పుడంటే తనకి పెళ్లి కాలేదు కాబట్టి నా కేర్ని ప్రేమ అనుకుంది. కానీ ఇప్పుడు తనకి భర్త ప్రేమ ఉంది, అతని కేరింగు ఉంది. మరి ఇప్పుడు కూడా ఎందుకిలా చేస్తుంది? క్లియర్గా కాకపోయినా చూచాయగా తన ప్రవర్తనలో నాపై ఇదివరకటి ఫీలింగ్స్ మళ్ళీ కనిపిస్తున్నాయి. అదెంతవరకు నిజమో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి అని అనుకుంటాడు. అక్క, బావెప్పుడైనా నిన్ను తిట్టడం గాని కొట్టడం గాని చేశాడా? లేదు, పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అలా చెయ్యలేదు. ఇకపైన భవిష్యత్తులో కూడా చెయ్యడు. బావంటే నీకెంతిష్టం? మీ ఆయనంటే నీకెంతిష్టమో నాకు అంతిష్టం. తన భర్త పేరు కూడా వినడానికి ఇష్టపడదు సితార. అక్క, బావని మా ఆయనతో పోల్చకు. సారీ, ఏ భార్య అయినా తన భర్త గురించి గొప్పగా అనుకుంటుందన్న విషయం మర్చిపోయాను. నా ఉద్దేశం అది కాదు. బావా జెంటిల్మెన్, మా ఆయన జెంటిల్మెన్ ఏం కాదు. ఏ సితారా, అలా మాట్లాడకూడదు. కట్టుకున్న భార్యవి, నీ భర్తని తక్కువ చేసి మాట్లాడితే ఎలా? నిజం చెప్తున్నానక్క. ఇక్కడ పరాయి వాళ్ళెవరున్నారు? నువ్వే కదా. అలా అంటే ప్రతి భర్తలోనూ లోపాలుంటాయే, వాటిని మనం పెద్దగా పట్టించుకోకూడదు. అలాగా? అయితే ఆలోచించకుండా టక్కున బావలోని ఒక లోపం గురించి చెప్పు. అంటే నేనంటుంది మీ బావ గురించి కాదు, సహజంగా భర్తల గురించి. కవర్ చేయకక్క. అదే నన్ను అడిగితే మా ఆయన గురించి బోలెడని చెప్తాను. 6 నెలల సంసారానికి నీకేమర్థమైపోయిందని నీ ఆయన గురించి మాట్లాడుతున్నావు? ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి 6 నెలలు అవసరం లేదక్క. 1 నెల చాలు. బావకి మా ఆయనకి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. యు ఆర్ సో లక్కీ. తన భర్తని చెల్లి గొప్పగా పొగుడుతుండడంతో చాలా సంతోషిస్తుంది తార. కానీ తనకి తెలియదు తన సంసారంలోకి సమస్యలు రాబోతున్నాయని. థ్యాంక్స్ చెల్లి. అక్క, ఒకవేళ నీకు బావలాంటి మంచి భర్త కాకుండా చెడ్డవాడు దొరికుంటే ఏం చేసేదానివి? అతన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అయినా మారకపోతే వదిలేస్తావా? లేక నీ కర్మ తలరాత అనుకుని కాపురం చేస్తావా? వదిలేయను, కాపురం చేస్తాను. మరి నువ్వేం చేస్తావు? నీకు తెలుసు కదక్కా నా గురించి.
నాకు కాంప్రమైజ్ అవ్వటం ఇష్టముండదు. వదిలేస్తాను. నా మనసు ఇష్టపడే గుణాలున్న వ్యక్తిని వెతుక్కుంటాను. ఏ సితారా, అది తప్పే. అసలు సంసారం అంటేనే సర్దుకుపోవడం. వదిలేసుకుంటూ పోతే ఈ సమాజంలో ఏ సంసారం నిలబడదు. ఏంటోనక్క, సర్దుకుపోయి బ్రతికే ఆడవాళ్లకి మంచి భర్తల్ని, సర్దుకుపోలేని ఆడవాళ్లకి చెడ్డ భర్తల్ని ఇస్తాడా దేవుడు? అమ్మా, ఆ సితార పుట్టింటికి పోయి వారం రోజులైనా ఇంకా వాళ్ళమ్మ నాన్న మన ఇంటి మీదకి గొడవకి రాలేదేంటి? అలా జరక్కపోవడం మనకే మంచిది కదరా. నేను తనతో ప్రవర్తిస్తున్న విధానం గురించి, విడాకులు కోరుకుంటున్న దాని గురించి తను వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పలేదేమోనని నా అనుమానం. ఆవిడ వాళ్ళ అమ్మా నాన్నతో చెప్తే మనకెందుకు, చెప్పకపోతే మనకెందుకురా? నువ్వు వెంటనే ఆ విడాకుల ప్రయత్నాలు మొదలెట్టు, నీ లాయర్ ఫ్రెండ్ ద్వారా. అలాగే నాన్నా అని చెప్పి విడాకుల ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇలా జరుగుతుండగా మరోవైపు ప్రకాష్ ఇంట్లో తారా ప్రవర్తనపై నిఘా పెడతాడు. ఏవండి, ఇంట్లో బోర్ కొడుతుంది. మమ్మల్ని సరదాగా పార్క్కి తీసుకెళ్ళొచ్చు కదా. అలాగే తీసుకెళ్తాను పదండి. అని ముగ్గురు పార్క్కి వెళ్లారు. ఒక బెంచ్పై కూర్చొని సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. బావా, నాకు ఐస్ క్రీం తినాలనుంది, తీసుకురావా? అలాగే అని వెళ్లి ఐస్ క్రీం తీసుకొస్తాడు ముగ్గురికి. ముగ్గురు ఐస్ క్రీం తింటున్నారు. బావా, నాకు ఈ ఐస్ క్రీం ఫ్లేవర్ నచ్చలేదు, నాకు నీది కావాలి అని చెప్పి అతని పర్మిషన్ లేకుండానే ప్రకాష్ చేతిలోని ఐస్ క్రీం తను తీసుకుని ఆ ఐస్ క్రీంని తింటూ ఉంది. బావా, నువ్వు టేస్ట్ చేసిన ఐస్ క్రీం ఎంత రుచిగా ఉందో. ప్రకాష్ అలాగే చూస్తూ ఉంటాడు సితార వైపు అనుమానంగా. మీలాంటి ఫ్రెండ్లీ బావమర్దళ్ళు చాలా తక్కువగా ఉంటారు అని నవ్వుకుంది తార. తనకి చెల్లి ప్రవర్తన పట్ల చిన్నపాటి అనుమానం కూడా కలగదు. నా అనుమానం కన్ఫర్మ్ అయింది. తారకి మళ్ళీ నాపై ఫీలింగ్స్ మొదలయ్యాయి, డౌట్ లేదు. కానీ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, అప్పుడంటే తనకి పెళ్లి కాలేదు కాబట్టి తనపై నేను చూపించే కేరింగ్ని ప్రేమగా మిస్అండర్స్టాండ్ చేసుకుంది. కానీ ఇప్పుడు పెళ్ళై హస్బెండ్ కూడా ఉన్నాడు కదా, అలాంటప్పుడు మళ్ళీ తను నాకెందుకు అట్రాక్ట్ అవుతుంది? కారణం తెలుసుకోవాలి. అప్పుడే ఐస్ క్రీం తింటున్న తారాకి సడన్ గా వాంతులవుతాయి. ఏమైంది? తెలియటం లేదండి. కొంపతీసి ఇవి ప్రెగ్నెన్సీ వాంతులు కాదు కదా అని మనసులో అనుకుంది సితార. కంగారు పడిపోయింది. తారా నవ్వుతూ, నా అనుమానం నెల తప్పానేమోనండి. ఆ మాటకి ప్రకాష్ సంతోషించాడు. అలా ఏమై ఉండదక్కా, ఈ ఐస్ క్రీం వల్ల ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది. తరువాత ముగ్గురు ఇంటికెళ్ళిపోయారు. ఒకరోజు సితార తన మనస్సులో, మా ఆయనకెలాగూ నాతో లైఫ్ లీడ్ చేయటం ఇష్టం లేదు, విడాకులు కావాలంటున్నాడు, కాబట్టి తను కోరినట్టు ఇచ్చేస్తే బావని పెళ్లి చేసుకోవడానికి నాకు కూడా లైన్ క్లియర్ అవుతుంది. ఇప్పుడు బావ నన్ను యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, కానీ మా ఆయనతో విడాకులైతే యాక్సెప్ట్ చేయొచ్చు కదా అనుకుని అక్క దగ్గరికెళ్ళి, అక్క, నేను నా ఫ్రెండ్ని కలిసొస్తాను అని అబద్ధం చెప్పి తన అత్తారింటికెళ్ళింది. సితార వాళ్ళ దగ్గరికొచ్చింది. చూడు, నువ్వు కాళ్ళ వేళ్లపడి బ్రతిమాలిన విడాకులివ్వటం ఖాయం. నీ కాళ్ల వేళ్లపడి బ్రతిమాలడానికి నేనిక్కడికి రాలేదు, మీకు విడాకులివ్వడానికి ఒప్పుకుంటున్నానని చెప్పడానికొచ్చాను. ఆ మాట వినగానే అవినాష్, రమాదేవి, కోటేశ్వరరావు షాక్ అయ్యారు. తరువాత కొద్దిసేపట్లోనే తమకి ఒక పెద్ద భారం దిగిపోయింది, పెద్ద సమస్య తీరిపోయిందని ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. మరి నాకు భరణం ఎంతిస్తారు? భరణమిచ్చే శక్తి మాకు లేదు. నువ్వే చూస్తున్నావుగా, నా వ్యాపారం మొత్తం పూర్తిగా దెబ్బతిని నష్టంలో కూరుకుపోయాం. కావాలంటే మీరిచ్చిన కట్నం తిరిగిస్తాను. సరే, భరణం ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, కానీ నాదొక షరతు. ఏంటది? మన విడాకులు గుట్టుగా జరిగిపోవాలి. మూడో కంటికి, అంటే నా పుట్టింటి వాళ్ళకి కూడా తెలియకూడదు. అదెట్టా కుదురుతుంది? మీ అబ్బాయికి నా నుండి విడాకులు కావాలంటే కుదరాల్సిందే. మరి మీకు అనుకూలంగా నేనున్నప్పుడు నాకు అనుకూలంగా మీరు కూడా ఒప్పుకోవాలి కదా. రేపు మీ వాళ్ళు మా మీదొచ్చి పడితే మేమేం చెయ్యాలి? మా వాళ్ళు మీ మీదకి రారు. ఒకవేళ వచ్చినా ఒకసారి విడాకులైపోయాక వాళ్ళేం చెయ్యలేరు కదా. అదంతా అమ్మాయి సమస్య, మనకెందుకురా? మనం కోరుకున్నట్టు విడాకులు ఇస్తానన్నప్పుడు మనం కూడా తన షరతుకు ఒప్పుకోవడమే. సరేనమ్మాయి, అట్లాగే మీ వాళ్ళెవ్వరికీ చెప్పం.
సరే అయితే కబురు చేస్తే అప్పుడు కోర్టుకొచ్చి విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. సుజాత తారకి ఫోన్ చేసింది. అమ్మాయి తారా, మేం చెల్లి దగ్గరికి పోయి చూసొద్దామనుకుంటున్నాం. నువ్వు కూడా వస్తావా మాతో పాటు? అమ్మా, చెల్లి నా దగ్గరే ఉంది. నీ దగ్గర ఉండటమేంటి? నన్ను చూసిపోదామని వచ్చిందిలే అమ్మా. అలాగా, చెల్లికోసారి ఫోన్ ఇవ్వు. ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళింది. సరే, నేను మీ నాన్న కూడా అక్కడికి వస్తున్నానులే. మీ ఇద్దరినీ చూసినట్టుంటుంది అని ఫోన్ పెట్టేసింది. రోడ్డు మీద సితార నడుచుకుంటూ వస్తూ ప్రకాష్ కంటపడింది. బావని చూసిన సితార, హాయ్ బావా. సితారా, ఇక నీ నాటకాలాపు. నా ప్రశ్నకి స్ట్రైట్ గా సమాధానం చెప్పు. అడుగు బావా. నువ్వు మళ్ళీ నాకు అట్రాక్ట్ అవుతున్నావు, అవునా కాదా? అవును బావా, నువ్వంటే చాలా ఇష్టం నాకు, ప్రాణం. నువ్వే కావాలి నాకు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పరాయి వ్యక్తి భార్యవి నువ్వు. అదే నీకు అడ్డైతే తొందరలో ఆ అడ్డు తొలగిపోతుందిలే బావా. అంటే నేను మా ఆయనతో డివోర్స్ తీసుకోబోతున్నాను. అది విని ప్రకాష్కి షాక్తో నోట మాట రాలేదు. షాక్లోని ఉండిపోయాడు. అసలు నువ్వు ఆడపిల్లవేనా? పరాయి మగాడిపై మోసపడి, సొంత అక్క భర్తపై మోసపడి కట్టుకున్న భర్తకి విడాకులిస్తావా? నాది మోజు కాదు బావా, ప్రేమ. ఆ మాటకి ప్రకాష్ సితార చెంప పగలగొట్టాడు. వాళ్ళు రోడ్డు మీద గొడవ పడడంతో అక్కడి జనాలు వాళ్ళ చుట్టూ గుమిగూడారు. ఎవరయ్యా నువ్వు రోడ్డు మీద ఒక ఆడపిల్లని పట్టుకుని కొడుతున్నావు? ఆడపిల్లల వెంటపడి ఏడిపించే ఆకదాయి అనుకుంటా. 2 తగిలించి బుద్ధి చెప్తే గాని దారికి రాడు. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా వచ్చి మీరు మధ్యలో మాట్లాడుతున్నారు. తను నా మరదలు. ఏంటమ్మా, అతను చెప్పేది నిజమేనా? ఇది మా పర్సనల్ మ్యాటర్, మీరు వెళ్ళండి అనడంతో జనం వెళ్ళిపోతారు. బావా, ఎలా చెప్తే నీకు నా ప్రేమ అర్థమవుతుంది? నోర్ముయ్, చేసే దరిద్రపు పనికి మళ్ళీ ప్రేమ అనే పేరెందుకు తగిలిస్తావు? నువ్వెలా చెప్పినా నేను అర్థం చేసుకోను. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. మరదలివి అని నీతో చనువుగా ఉండటం నాది తప్పు. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ఉపయోగం లేదు బావా. మనిద్దరం ఒక్కటయ్యే మార్గం గురించి ఆలోచించు. ఇంకోసారి అలా మాట్లాడావంటే 2వ చెంప కూడా పగలగొడతాను. నువ్వు చంపేసినా నాకిష్టమే బావా. నువ్వు నాకు కావాలి. నీ సంతోషం గురించి ఇదంతా మాట్లాడుతున్నావు. మరి మీ అక్క పరిస్థితి గురించి ఆలోచించావా? జీవితంలో ఏం జరిగినా అది నా తలరాత అనుకుని దానికి తగ్గట్టు సర్దుకుపోయి బతికే మనస్తత్వం కలది మా అక్క. కాబట్టి నీ విషయంలో కూడా అలాగే అనుకుంటుంది. అయితే అదేదో నువ్వే అలా ఉండొచ్చు కదా. నాకలా ఇష్టముండదు. నేను నాకు నచ్చిన దానికోసం పరిగెడతాను, పాకులాడతాను, ఎలాగైనా సాధించుకుంటానే తప్ప నా తలరాత ఇంతే అని కాంప్రమైజ్ అయిపోయి బతికే మనస్తత్వం నాది కాదు. నీకు దొరకని దాని గురించి నువ్వు కాంప్రమైజ్ కాను అంటున్నావే. మరి దొరికిన దాన్ని ఎవరికో వదులుకొని కాంప్రమైజ్ అయ్యేటటువంటి మనస్తత్వం మీ అక్కకి మాత్రం ఎందుకుండాలనుకుంటున్నావు? అలా ఉండమని నేనేం తనకి చెప్పలేదు. అది తన మనస్తత్వం. కానీ నా మనస్తత్వం అలాంటిది కాదు. నేను కూడా నీలాగే నాకు నచ్చిన నా భార్య కోసమే పాకులాడతాను, నిలబడతాను. నీలాంటి వాళ్ళ కోసం కాదు. నీ సొంత అక్కపై నీకు ప్రేమ లేదేమో, కానీ నా భార్య అంటే నాకు ప్రాణం. తనని వదిలేసి నీతో ఎలా వస్తాను? నేను నీలాగా విలువలు లేని మనిషిని కాదు కదా. నువ్వు నా గురించి ఏమైనా అనుకో బావా, నాకు కావలసింది నువ్వు నన్ను ప్రేమించటం, నన్ను పెళ్లి చేసుకోవటం, మనం కలిసి బ్రతకటం. ఇలా మాట్లాడుతున్నావే, అసలేంటి నీ ధైర్యం? నాకర్థమైంది. నేను నీ మంచి గురించి ఆలోచించి మీ వాళ్ళు బాధపడతారని నువ్వింత చేస్తున్నా మీ అమ్మ నాన్నకి అక్కకి చెప్పలేదు కదా. అందుకే నువ్వు నాతో ఇలా ఆడుకుంటున్నావు. అలా అనుకుంటే ఇప్పుడే వెళ్ళి వాళ్ళకి చెప్పు. నాకొచ్చిన ప్రాబ్లం ఏం లేదు. హ, అంతేలే. తెగించిన వాళ్ళకివన్నీ లెక్క కాదుగా. మా అమ్మ నాన్న అక్క ఎవ్వరూ లేకపోయినా నేను బ్రతుకుతాను. నువ్వొక్కడివి నాతో ఉంటే చాలు బావా. నీ మాటలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో తెలుసా? ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాజారావు సుజాత కూతురు తార దగ్గరికి బయలుదేరతారు.
ఇదిగో మనం వెళ్లే దారిలోనే కదా చిన్నమ్మాయి వాళ్ళ అత్తారిల్లు. ఆ అమ్మాయి లేకపోతేనే వెళ్తూ వెళ్తూ వాళ్ళని కూడా ఒకసారి పలకరించి వెళ్దాం, మర్యాదగా ఉంటుంది. అట్టగేనయ్యా. అని ఇద్దరూ సితార అత్తారింటికి వెళ్లారు. వాళ్ళని చూసి రమాదేవి కోటేశ్వరరావు షాక్లో ఉండిపోయారు. భర్త కోటేశ్వరరావుతో రమాదేవి, ఇదేంటయ్యా ఇళ్ళు మానింటికొచ్చారేంటి? అది నాకు అర్థం కావట్లేదు. వదిన గారు బావున్నారా? బావగారు బాగున్నారా? రమాదేవి కోటేశ్వరరావుకి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు. అమ్మాయి ఇక్కడ లేదని తెలుసు, వాళ్ళ అక్క దగ్గరుంది కదా, అక్కడికే వెళ్తున్నాం. వెళ్తూ వెళ్తూ ఓసారి మిమ్మల్ని పలకరించి వెళ్దామని వచ్చానులే. కాసేపు వాళ్లతో మాట్లాడిన తరువాత తిరిగి తార ఇంటికి బయలుదేరతారు. కాసేపు ఒకరికొకరు బాగోగుల గురించి తెలుసుకొని తర్వాత సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటారు. అవినాష్ తన లాయర్ ఫ్రెండ్ విక్రమ్ని కలుస్తాడు. రే విక్రమ్, నాకు నా భార్య నుండి విడాకులు కావాలి. ఏంట్రా బాబు నువ్వు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కంటే ఫాస్ట్గా ఉన్నావు. పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే డివోర్స్ అంటున్నావు. అప్పుడే నీ భార్య నీకు బోర్ కొట్టేస్తుందా? నా జీవితంలోకి తన రాక నాకు కలిసి రాలేదు. వ్యాపారం మొత్తం దివాలా తీసింది. ఏంట్రా బాబు, ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటివే నమ్ముతున్నావా? అదంతా ట్రాష్. దెబ్బ తగిలినోడికే నొప్పి తెలుస్తుందిరా, తగలని వాడికేం తెలుస్తుంది? సరే నీ ఇష్టం, నా సొమ్మేం పోయిందిలే గాని. కోర్టు డివోర్స్ ఇవ్వాలంటే నీ భార్య కూడా ఒప్పుకోవాలి. నో ప్రాబ్లం, డివోర్స్కి తను కూడా ఒప్పుకుంది. అయితే ఇక నీకు తిరుగులేదు, డివోర్స్ వచ్చేసినట్టే. వెంటనే కోర్టులో వేస్తాను మీ కేసు. నేను చెప్పినప్పుడు నీ భార్యని తీసుకుని కోర్టుకి రా. ఓకేరా అని చెప్పి వెళ్ళిపోతాడు. ప్రకాష్ ఇంటికొస్తాడు. తన ఇంట్లో అత్తమామల్ని చూసి షాక్ అవుతాడు. ఇదేంటి సడన్ గా అత్తయ్య మావయ్య వచ్చారు? కొంపదీసి సీతారా వాళ్ళకి గాని ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేసుంటుందా? గుమ్మంలో ఉన్న భర్తని చూసిన తార, వచ్చారా? ఊరి నుండి మా అమ్మ నాన్న వచ్చారు. నమస్కారం మావయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. ఎలా ఉన్నారు? మేం చాలా బాగున్నాం బాబు. మీరెలా ఉన్నారు అల్లుడు గారు? బాగున్నాను అత్తయ్య గారు. వాళ్ల మొహంలోని సంతోషాన్ని, మాటల్లోని ప్రశాంతతని చూస్తుంటే తనేం చెప్పలేదని అర్థమైంది ప్రకాష్కి. మా చెల్లి కూడా ఇక్కడే ఉందని తెలిసి మా ఇద్దరిని ఒకేసారి చూడొచ్చని వచ్చారు అమ్మా నాన్న. ఓ అలాగా, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేనెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను అని బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు. అలా కాసేపు గడుస్తుంది. ఏంటమ్మా తారా, చీకటి పడుతున్నా చెల్లి ఇంకా ఇంటికి రాలేదు? అదే నేను ఆలోచిస్తున్నానమ్మా. ఒకసారి ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కుంటాను అని తార సితారకి ఫోన్ చేస్తుంది. కానీ సితార ఫోన్ లిఫ్ట్ చెయ్యదు. ఎన్నిసార్లు చేసినా చెల్లి ఫోన్ ఎత్తట్లేదమ్మా. ఏమై ఉంటుంది? ఎందుకమ్మాయి ఫోన్ ఎత్తట్లేదు? అని వాళ్ళు కంగారు పడిపోతారు. తనపై చెయ్యి చేసుకున్నానని అలిగి ఇలా చేస్తున్నట్టుంది. అని ప్రకాష్ మనస్సులో అనుకున్నాడు. పక్కకి వెళ్లి సితారకి కాల్ చేశాడు. తను కాల్ లిఫ్ట్ చేస్తుంది, కానీ ఏమీ మాట్లాడదు. హలో సితారా, ఇంటికి రాకుండా ఎక్కడున్నావు? ఎక్కడో ఉన్నాన్లే. మీ అక్క ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి? కావాలనే లిఫ్ట్ చేయలేదు. మీ ఇద్దరిని చూడ్డం కోసం మీ అమ్మా నాన్న వచ్చారు. అయితే నా తరపున వాళ్ళకి చెప్పు, వాళ్ళ చిన్న కూతురు ఎప్పటికీ కనిపించదని. వాట్? అవును, నా దారి నేను చూసుకుందామనుకున్నాను. అంటే ఎక్కడికి? ఎక్కడికో దారి తెలియని గమ్యం వెతుక్కుంటూ వెళ్తున్నాను. నీకేమైనా పిచ్చా? అవును బావా, నువ్వంటే పిచ్చి ప్రేమ. అదిగో మళ్ళీ అలా మాట్లాడుతున్నావు. అందుకే దానికి నువ్వు ఒప్పుకోవు గనుకే నాకు దక్కని నీకు ఎదురుగా ఉండలేక దూరంగా వెళ్ళిపోదామనుకుంటున్నాను. అది విని ప్రకాష్ షాక్ అయ్యాడు. మనసులో, ఇప్పుడేం చెయ్యాలి? సీతారని ఎలా ఆపాలి? తనకెలా చెప్తే అర్థమవుతుంది అసలు? అని తలపట్టుకుంటాడు. ఉంటాను బావా, నీ జీవితంలో నుండి వెళ్ళిపోతున్నాను. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం కాదు, నీకోసం ఎన్ని నిమిషాలైనా ఎదురు చూస్తాను. చెప్పు బావా. నీ వైఖరి చూస్తుంటే నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నువ్విలా చేస్తే మీ వాళ్ళెంత బాధపడతారో ఆలోచించావా? నేనెవ్వరి గురించి ఆలోచించదలుచుకోలేదు. ప్రస్తుతానికి ఏదో ఒకటి చెప్పి ఎలాగోలా సీతారని ఆపాలి.
తరువాత నెమ్మదిగా తన ఆలోచనని మార్చొచ్చు. అని ప్రకాష్ మనసులో అనుకుని సీతారా, నువ్వు నిర్ణయం తీసుకున్నంత సడన్ గా నేనెలా తీసుకోగలను చెప్పు? మీ అక్క గురించి కూడా ఆలోచించాలి కదా. నాకు కాస్త టైం ఇవ్వు. ఇలా తొందరపడితే ఎలా? నువ్వు నీ పరిస్థితుల ప్రకారం ఆలోచిస్తున్నావు, కానీ నా పరిస్థితి గురించి ఆలోచించట్లేదు. ఆ మాటకి సీతారకి ప్రాణం లేచొచ్చినట్టయింది. అంటే నా ప్రేమను ఒప్పుకుంటున్నావా బావా? మనసు చంపుకొని అతి కష్టం మీద ప్రకాష్, అవును. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ సో మచ్. ముందు తొందరగా ఇంటికి రా. అరగంటలో ఇంట్లో ఉంటాను బావా అని ఫోన్ పెట్టేసింది. హ్యాపీగా ఇంటికి బయలుదేరుతుంది. ప్రకాష్ వెనక్కి తిరిగేసరికి ఎదురుగా తార నిలబడి ఉంది. తారాని చూసి ప్రకాష్ కంగు తింటాడు. అతనికి నోట మాట రాలేదు. ఏం మాట్లాడాలో అర్థం కాక నీళ్లు నములుతూ బిగుసుకుపోతాడు. తారా, అది అది నేనలా ఎందుకన్నానంటే ఎవరండి ఫోన్లో? ఎందుకంత తడబడుతూ మాట్లాడుతున్నారు? అంటే తార నేను మాట్లాడిందేది వినలేదన్నమాట. అనవసరంగా నోరు చరి చెప్పబోయని. అని తనలో తాను అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు ప్రకాష్. ఏంటండి, ఫోన్లో ఎవరని అడుగుతుంటే చెప్పకుండా మీలో మీరే గొనుక్కుంటున్నారేంటి? సీతారతో మాట్లాడుతున్నానులే. సితార ఫోన్ లిఫ్ట్ చేసిందా? అవును, ఇంటికొస్తుందంట. అదేదో నా ఫోన్ లిఫ్ట్ చేసి నాకు చెప్పొచ్చు కదండి. ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సర్లే, ఎవరో ఒకరి ఫోన్ ఎత్తి చెప్పింది కదా అని మాట దాటేశాడు. భర్త సమాధానం తారకి ఏదో తెలియని చిన్నపాటి అశాంతిలా అనిపిస్తుంది మనసులో. ఏంటి, ఈయనేదో దాస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుని తార, అది సరేనండి, ఏదో రహస్యంలాగా పక్కకొచ్చేందుకు మాట్లాడుతున్నారు. అదేదో హాల్లోనే మాట్లాడొచ్చు కదా. అంటే అది తారా. అని నసుగుతూ ఏదో గుర్తొచ్చినట్టు లోపల సిగ్నల్ అందలేదు, అందుకే బయటకొచ్చాను అంతే అని చెప్పి మనసులో ఇంకాసేపు ఇక్కడే ఉంటే తారా ప్రశ్నకి నేను దొరికిపోతాను, డౌటే లేదు అనుకుని ఆ పై క్షణం కూడా అక్కడుండకుండా హాల్లోకి వెళ్ళిపోయాడు. తనలో తాను ఈ బావమరదళ్ల మధ్య ఏదో జరుగుతుంది అని అనుమానపడింది తార. అత్తయ్య, మావయ్య, సీతారా కాసేపట్లో ఇంటికొస్తుంది, కంగారు పడకండి. అలాగే అల్లుడు గారు. కొద్దిసేపటికి ఇంటికొస్తుంది సీతార. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? మేం బాగున్నాం తల్లి, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నానమ్మా. వచ్చేటప్పుడు దారిలో మీ అత్తగారింటికి వెళ్ళొచ్చాం. ఆ మాటకి షాక్ అయింది సీతార. అమ్మా నాన్నకి నా విడాకుల విషయం గురించి తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడింది. వాళ్ళని పలకరించి రావటం పద్ధతి కదమ్మా. మీ అత్తయ్య మావయ్య కూడా మమ్మల్ని బాగానే పలకరించారు. ఒకరినొకరు కాసేపు కుశల ప్రశ్నలు వేసుకున్న తరువాత ఇక్కడికి వచ్చేసాం. అమ్మయ్యా, అయితే తెలియలేదన్నమాట. సితారా, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదే? సీతార అక్కకి సమాధానం చెప్పలేదు. అసలు తన మొహం కూడా చూడలేదు. అక్క అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి సితారా? ఏదో ఒక ఇబ్బంది ఉంటేనే కదా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండేది. ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? ప్రతిదీ వివరించి చెప్పాలంటే ఎలా కుదురుతుంది? నాకంటూ కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా. ఎందుకు చెల్లి కొత్తగా ప్రవర్తిస్తుంది ఈరోజు అని మనసులో అనుకుంది తార. తన చెల్లెలి ప్రవర్తన తనకస్సలు అర్థం కాలేదు. 2 రోజులున్న తరువాత తల్లి తండ్రి తిరుగు ప్రయాణమవుతూ, అమ్మా సీతారా, మాతో పాటు వస్తావా? మీ అత్తారింట్లో దిగబెడతాం. లేదు నాన్న, నేనింకొన్ని రోజులు అక్క దగ్గరుండి వెళ్తాన్లే సరేనమ్మా, నీ ఇష్టం, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. రమాదేవి, కోటేశ్వరరావు అవినాష్ కోసం ఒక సంబంధం చూసి ఇంటికొస్తారు. ఒరే అబ్బాయి, అమ్మాయి రెడీగా ఉంది. ఇక ఆ సితారతో నువ్వు విడాకులు తీసుకోవటమే ఆలస్యం. నేను కూడా ఆ పని మీదే ఉన్నానమ్మా, తొందరలోనే విడాకులొస్తాయి అని మాట్లాడుకుంటూ ఉండగా అవినాష్ని కలవడానికి అతనింటికొచ్చాడు ప్రకాష్. అతన్ని చూసి అవినాష్, రమాదేవి, కోటేశ్వరరావు ఆశ్చర్యపోయారు. ఇతనొచ్చాడేంటి? అవినాష్, నీతో కాస్త మాట్లాడాలి. దేని గురించి? సితార విడాకుల గురించి. ఓహో, ఈ సితార తన తల్లి తండ్రికి కాకుండా తన బావకి చెప్పిందన్నమాట ఈ విడాకుల విషయం గురించి అని రమాదేవి మనసులో అనుకుని ఒకరి మొహాలొకరు చూసుకున్నారు.
విడాకుల గురించి ఇక మాట్లాడడానికి ఏముంది, అంతా అయిపోయింది. 2 రోజుల్లో కోర్టుకి కూడా వెళ్తున్నాం. అసలు మీ మధ్య ఏం జరిగింది? ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు? కారణం చెప్తారా? విడాకుల విషయం చెప్పినప్పుడు దానికి కారణం చెప్పలేదా? తను నీ నుండి విడాకులకు ఒప్పుకోవడానికి కారణం నాకు తెలుసు, అది మీకు కూడా తెలీదు. అని ప్రకాష్ మనసులో అనుకుని అవినాష్తో, నేను తన కారణం గురించి అడగటం లేదు, నువ్వే కారణం చేత విడాకులు తీసుకోవాలనుకుంటున్నావో తెలుసుకోవాలనుకుంటున్నాను. తానే నీకు చెప్పనప్పుడు మేం మాత్రం ఎలా చెప్తాం? అలా కాదు పిన్ని గారు, విడాకులంటే చాలా పెద్ద విషయం. సితార జీవితం పాడైపోతుంది. ఆ విషయం విడాకులిచ్చే అమ్మాయికి తెలీదా ఏంటి నువ్వు చెప్పకపోతే? తను చిన్నపిల్ల, తెలిసి తెలియక ఒప్పుకొనుంటుంది. తన వైపు ఏదైనా తప్పుంటే చెప్పండి, నేను మాట్లాడతాను. ఓహో, పెద్దరికం చేయడానికి నువ్వొచ్చావా? అవునండి. ఏంటయ్యా అవును? అసలు నువ్వెవరు మాట్లాడడానికి? ఏదైనా ఉంటే వాళ్ళమ్మా నాన్న మాట్లాడాలి. నువ్వు కూడా నా కొడుకులాగా అల్లుడివే కదా. కావచ్చండి, కానీ ఇంటికి పెద్దల్లుడంటే పెద్ద కొడుకుతో సమానం. కాబట్టి నేను మాట్లాడడంలో తప్పులేదు. ఈ విషయం సితారా వాళ్ళ అమ్మా నాన్నకి తెలిస్తే చాలా బాధపడతారు. బాబాయ్ గారు, పిన్ని గారు, ఒక్కసారి ఆలోచించండి. అయితే చెప్తాను విను. తను నా జీవితంలోకి వచ్చాక నా వ్యాపారం మొత్తం దెబ్బతింది. తను నాకు కలిసి రాలేదు. అందుకే తనకి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఏంటి అవినాష్, చదువుకున్నవాడివి, వ్యాపారం చేస్తున్నావు, నువ్వు కూడా ఇలాంటివి నమ్ముతున్నావా పాతకాలం వాళ్ళలాగా? పరిస్థితులు నమ్మిస్తాయి. తనకి విడాకులు ఇచ్చాక నీ వ్యాపారం వృద్ధి చెందుతుందని గ్యారంటీగా చెప్తావా? ఆ ప్రశ్నకి అవినాష్ దగ్గర సమాధానముండదు. మౌనంగా ఉండిపోతాడు. చూసావా అవినాష్, నీ దగ్గర సమాధానం లేదు అంటే నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదని అర్థం. అయినా ఇలాంటి చిన్న కారణానికి విడాకులు ఇవ్వటం ఎంత అనాగరికమో తెలుసా? అదంతా కాదయ్యా, అసలు నీకున్న ఆరాటం తన కాపురం పట్ల ఆ పిల్లకే లేదు. సరే, మావాడు విడాకులు అడిగాడి అనుకుందాం. అప్పుడు ఆ పిల్ల ఒప్పుకోకూడదుగా. ఒకవేళ మేం బలవంతం చేశామే అనుకో, అయినా కూడా ఎదురు తిరిగి పోరాడాలి గాని ఆ పిల్ల అదేం లేకుండా ఒక్క మాటకే సరేనంది. మాకే ఆశ్చర్యం వేసింది. అసలు సంసారం మీద ప్రేమున్న వాళ్ళెవరైనా అలా అంటారా? చెప్పాను కదా బాబాయ్ గారు, తను చిన్నపిల్ల. తను చేసే పనికి పర్యవసానం ఏంటో తనకి తెలియట్లేదు. చూడండి, నా మనసు మారదు. నా నిర్ణయం ఇదే. ఇక మీరు వెళ్ళండి. అవునా? అలాగా? అయితే చెప్పు. ఒకవేళ నువ్వు రేపు రెండో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వల్ల కూడా నీ వ్యాపారం ఇంకా నష్టాల్లో కూరుకుపోతే, నీకు అదృష్టం కలిసి రాకపోతే అప్పుడేం చేస్తావు? మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటావా? అలా జీవితాంతం నీకు అదృష్టం కలిసొచ్చే అమ్మాయి దొరికే వరకు అందరికీ విడాకులిస్తూ మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటూనే ఉంటావా? అవినాష్ ఆలోచనలో పడ్డాడు. చూడయ్యా, నా కొడుకు మనసు మార్చాలని చూడకు. విడాకులు తీసుకోవడమే. అందులో ఏ మార్పు లేదు. ఇంక నువ్వెళ్ళు అనడంతో ప్రకాష్ వెళ్ళిపోయాడు. మనసులో, ఎలాగైనా సితారా అవినాష్ల మనసు మార్చి వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి. ఈ విషయం అత్తయ్య మావయ్య తారాకి తెలియకుండానే సాల్వ్ చేయాలి. ప్రకాష్ సితారని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ప్రకాష్ ఆఫీస్కి బయలుదేరుతుండగా, బావా, నాక్కూడా పనుంది, నన్ను కాస్త బైక్ మీద డ్రాప్ చేయవా? నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు, దారిలో వేరే పనుంది. నువ్వు ఆటోలో వెళ్ళు సితారా అని తనని అవాయిడ్ చేయడానికి చెప్పి వెళ్ళిపోతాడు. ఆ విషయం సితారకి అర్థమైంది. సితార నేరుగా ప్రకాష్ ఆఫీస్కి వెళ్ళింది. ఇక్కడికొచ్చావేంటి? నీతో ఒక విషయం తేల్చుకుందామనొచ్చాను బావా. ఏంటా విషయం? నా ప్రేమని ఒప్పుకుంటాను, కాస్త టైం ఇవ్వని చెప్పిన మాట మర్చిపోయావా? నిన్నింటికి రప్పించడం కోసం అప్పుడలా అన్నాను. అంటే నన్ను నీ భార్యగా చేసుకోవా? ఉహుం. అసలు నా భార్య దగ్గర నాకేం తక్కువైందని తనను వదిలేసి నిన్ను చేసుకోవడానికి? మా అక్కకి పిల్లలు పుట్టలేదు కదా బావా. ఇప్పుడు పుట్టకపోతే ముందు ముందు పుడతారు, దానికి ఏంటటా తొందర? అదేం సమస్య కాదుగా. అయితే చెప్తా విను. మా అక్కకి ఎప్పటికీ పిల్లలు పుట్టరు. తనకి గర్భసంచిలో సమస్య ఉంది. ఈ విషయం బయటికి తెలిస్తే మా అక్కకి పెళ్లి కాదని దాచిపెట్టాం. అది విని ప్రకాష్ షాక్ అయ్యాడు. కానీ అతని మనసులో ఎక్కడో సితార చెప్పిన దాని పట్ల అపనమ్మకం.
మనసులో ఇది నిజమో కాదో తెలుసుకోవాలి. అని అనుకున్నాడు. మరోవైపు సితారా, ఇకపై సేఫ్ గేమ్ ఆడి లాభం లేదు. ఎవ్వరెలా పోయినా నాకు అనవసరం. రిస్క్ చేసైనా సరే బావని దక్కించుకోవాలి అని ఫిక్స్ అవుతుంది సితార. ఒకరోజు సితారకి తెలియకుండా తారని హాస్పిటల్కి తీసుకెళ్తాడు ప్రకాష్. తనకి టెస్ట్లు చేయిస్తాడు. ఏంటండి సడన్గా ఈ టెస్ట్లన్నీ? ఏం లేదు తారా, ఊరికేనే. మనకింకా పిల్లలు కలగలేదు కదా. ఒకసారి ఇద్దరం టెస్ట్లు చేయించుకొని ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే మెడిసిన్ వాడితే మంచిది కదా. ఇప్పుడు సడన్గా ఈయనకి ఈ ఆలోచన ఎందుకొచ్చింది? అని మనసులో అనుకుంది తార. తనకేవేవో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. కాని వాటి పట్ల తనకి కూడా స్పష్టత లేకపోవడంతో మౌనంగా ఉండిపోయింది. టెస్ట్లు అయిపోయాక రిపోర్ట్స్ వస్తాయి. తార గర్భసంచిలో ఎటువంటి లోపం లేదని, అంతా బాగానే ఉందని రిపోర్ట్స్లో తేలింది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు ప్రకాష్. ఇద్దరూ ఇంటికొచ్చారు. ఒకరోజు రాత్రి తార నిద్రపోతూ ఉంది. హాల్లో ప్రకాష్, సితార మాట్లాడుకుంటూ ఉన్నారు. సీతారా, నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఎంతకి తెగించావు? మీ అక్కకి పిల్లలు పుట్టారని అబద్ధమాడుతావా? అని సితార చెంప పగలగొట్టాడు. మధ్యరాత్రి సమయంలో మెలకు వచ్చి చూసేసరికి పక్కన భర్త కనిపించలేదు. ఈయనెక్కడికెళ్ళాడు అనుకుంటూ హాల్లోకొచ్చింది తార. తార రావటం గమనించిన సితార వెంటనే బావని వాటేసుకుంది. దూరం నుండి ఆ దృశ్యం చూసి షాక్తో బిగుసుకుపోతుంది తార. నేను చూస్తుంది నిజమేనా? లేక నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా? ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారనుకున్న నా చెల్లెలు భర్త మనసుల్లో ఇలాంటి ఆలోచనుందా? ఛీ! అనుకుని మరొక్క క్షణం కూడా అక్కడుండటం ఇష్టం లేనట్టు మొహం తిప్పుకొని బాధపడుతూ తన గదికి వెళ్ళిపోయింది. అక్క వెళ్ళిపోవటం ఓరకంట గమనించింది సితార. కాని ప్రకాష్ మాత్రం తారా వచ్చి వాళ్లనలా చూసి వెళ్లిన విషయం గమనించలేదు. తనని వాటేసుకున్న సితారని వెనక్కి తోశాడు. సిగ్గులేదా నీకు? వద్దన్నా కొద్దీ అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు. ఎందుకు బావా, నీకు నా ప్రేమ అర్థం కావట్లేదు? ఎలా చెప్తే అర్థం చేసుకుంటావు? నువ్వు ఎలా చెప్పినా నేను అర్థం చేసుకోను. పెళ్లి చేసుకుని భర్త ఉండగా మరో మగాడి మీద మనసు పడటాన్ని ప్రేమ అనరు, బజారు మనిషిలా ప్రవర్తించడం అంటారు. ఏ ఆడది కూడా తనకి తానుగా బజారు మనిషినని అనిపించుకోవాలనుకోవడానికి ఇష్టపడదు బావా. తన చుట్టూ ఉన్న పరిస్థితులు తననలా తోస్తాయి. పరిస్థితులు తోసినంత మాత్రాన ఇంగిత జ్ఞానం, సభ్యత, సంస్కారం, వావి వరసలు మర్చిపోతావా? కట్టుకున్నవాడు నువ్వు నాకు పట్టిన దరిద్రం, వెళ్ళిపో అంటే ఆ భార్యకెంత బాధుంటుందో నీకు తెలీదు బావా. నీ భర్త అలా మాట్లాడటం 100% తప్పే. ఆ విషయంలో అతన్ని సమర్థించటం లేదు. కానీ నువ్వు మాత్రం ఏముద్ధరించవని? నిజంగా నీకు నీ సంస్కారం మీద ప్రేమ ఉండుంటే నువ్వు నీ భర్తకి పట్టిన దరిద్రానివి కాదు, అదృష్టానివని తనకర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించేదానివి. కానీ దానికి బదులు నీ భర్తను వదిలేసొచ్చావు. మీ అక్క భర్తనైన నా మీద మనసు పడ్డావు. నీ మ్యారేజ్ లైఫ్ బావుంది కాబట్టి నువ్విలా మాట్లాడుతున్నావులే బావా. అందుకు నీకు నేను చేసింది తప్పుగా అనిపిస్తుందిలే. ఇప్పుడు నాపై మనసు పడ్డావు. రేపు నాకంటే నీ మీద బాగా ప్రేమ చూపించేవాడు, కేర్ చూపించేవాడు పరిచయం అయితే అప్పుడు నన్నొదిలేసి వాడి మీద మనసు పడతావు. అలా ఒకరి తర్వాత ఒకరు వాళ్ల మీద మనసు పడుతూనే ఉంటావా జీవితాంతం? ఆ మాటకి కోప్పడుతూ బావా అంది సితార. తప్పేముంది? నేనన్నమాట కరెక్టే కదా. ఫ్యూచర్లో నువ్వు కోరుకున్నట్టు నేను నువ్వు కలిసి జీవితం పంచుకున్నా కూడా నీపై ఈ అభిప్రాయం నా మనసులో ఇలాగే ఉంటుంది. అతని మాటలకి సితారకి బాధేసింది. ఎందుకు బావా, ఎవ్వరూ నా మనసుని అర్థం చేసుకోవట్లేదు. అంతా నా తలరాత. సరే అయితే ఇప్పుడు నేను కూడా నీ భర్త అన్నట్టు నువ్వు నాకు పట్టిన దరిద్రమని అంటాను. మరి నన్ను కూడా వదిలేసిపో. వెళ్ళను బావా, నువ్వేంటో నాకు తెలుసు. ఇప్పుడు అర్థమైందా నువ్వు చేసిన పొరపాటు? నా విషయంలో ఆలోచించినట్టు నీ భర్త విషయంలో ఒక్క క్షణమైనా ఆగి ఎందుకు ఆలోచించలేదు? ప్రకాష్ ప్రశ్నకి సితార దగ్గర సమాధానం లేదు. మౌనంగా ఉంది. చూసావా, నా ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదంటేనే నువ్వు తప్పు చేస్తున్నావని అర్థం. సితార ఆలోచనలో పడింది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు రావటం సహజం.
అలాగే మీ మధ్య కూడా వచ్చాయి. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించడం మానేసి మీ ఇద్దరూ కూడా చాలా తప్పుగా నిర్ణయాలు తీసుకున్నారు. అరే, మీ ఇద్దరిలో ఒక్కరికి కాకపోయినా మరొకరికైనా సంసారాన్ని బాగు చేసుకోవాలన్న ఆశ ఉండాలి కదా. ప్రకాష్ మాటలు సితారలో కొంచెం రియలైజేషన్ కలిగించాయి, కాని పూర్తిగా కాదు. మౌనంగా తన గదికి వెళ్ళిపోయింది. ఇక్కడిలా జరుగుతుంటే మరోవైపు అవినాష్ దగ్గర ఏం జరుగుతుందంటే, అతని వ్యాపారం సితార ఉన్నప్పటికంటే ఇప్పుడు పూర్తిగా దివాళా తీసింది. వ్యాపారం మూసేసి ఇంట్లోనే కూర్చున్నాడు. అవినాష్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తిండి, నీళ్లు, నిద్ర మానేసి బాధపడుతున్నాడు. అది చూసి రమాదేవి, కోటేశ్వరరావు కొడుకేమైపోతాడోనని భయపడతారు. ఇలా జరుగుతుండగా ఒకరోజు పెళ్లిళ్ల బ్రోకర్ కోటేశ్వరరావు ఇంటికొచ్చాడు. మీ అబ్బాయికి పెళ్లి చేయడం కష్టం కోటేశ్వరరావు గారు. ఇక ఆ ప్రయత్నాలు మానుకోవడమే మంచిది. ఏమైంది? మీ అబ్బాయి వ్యాపారం పూర్తిగా దివాళా తీయడంతో మీ అబ్బాయి లాంటి దురదృష్టవంతుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు అంటున్నారు పెళ్లి కూతుళ్ళు. వాళ్ళు మా అబ్బాయిని పెళ్లి చేసుకోకపోయారు, కానీ మా వాణ్ణి దురదృష్టవంతుడు అంటే మాత్రం ఊరుకునేది లేదు. వాళ్ళు చెప్పింది చెప్పాను, వస్తానమ్మా అని వెళ్ళిపోయాడు. ఆ విధంగా అవినాష్కి సంబంధాలు రావటం ఆగిపోయింది. ఇంట్లో హాల్లో కూర్చొని రమాదేవి, కోటేశ్వరరావు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదేంటయ్యా, మన అబ్బాయికి ఇలా జరిగింది? మనమొకటి తలిస్తే ఇంకోటయింది. అవునే, కోడల్ని ఇంట్లో నుండి పంపించి పొరపాటు చేశామేమో అనిపిస్తుంది. మన అబ్బాయిని దురదృష్టవంతుడు అంటే ఒప్పుకొని మనం కోడల్ని మాత్రం దురదృష్టవంతురాలని చెప్పి తన వల్లే మన వాడికి వ్యాపారంలో నష్టం వచ్చిందనుకుని గెంటేశాం. పొరపాటయ్యిందయ్యా. ఏ సమయంలో వాడికి భార్య తోడు లేకపోతే పిచ్చివాడైపోతాడు అని బాధపడుతున్నారు. అదే సమయంలో తన గదిలో కూర్చుని ఇలా అనుకుంటున్నాడు అవినాష్. నా భార్య విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. అదృష్టం దురదృష్టం అనేవి మనుషుల మీద ఆధారపడి ఉండవు, పరిస్థితుల మీద ఆధారపడతాయి. ఇప్పుడు అర్థమైంది నాకు, చాలా పెద్ద తప్పు చేశానని అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. అప్పుడే అతని తల్లి, తండ్రి అవినాష్ బెడ్రూంలోకొచ్చారు. ఒరేయ్ అబ్బాయి, కోడలి దగ్గరికెళ్ళి కాపురానికి తీసుకురారా. ఏ మొహం పెట్టుకుని నా భార్య దగ్గరికి వెళ్ళనమ్మా, తనేమంటుందో. కోడలు చాలా మంచి పిల్లరా, ఏమనుకోదు, నిన్ను అర్థం చేసుకుంటుంది. క్షమించమని అడిగి తీసుకురాపో. నాకు తన దగ్గరికి వెళ్ళడానికి మొహం చెల్లట్లేదు నాన్న, నేను వెళ్ళలేను. నా కర్మ నన్ను అనుభవించనివ్వండి అని బయటికెళ్ళిపోయాడు. మరోవైపు ప్రకాష్ ఇంట్లో ప్రకాష్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తరువాత తారా సితార గదికి వచ్చింది. చెల్లి, బ్యాగ్ సర్దుకో, బయలుదేరుదాం. ఎక్కడికక్కా? నిన్ను మీ అత్తారింట్లో వదిలేసి నేను పుట్టింటికెళ్ళిపోతాను. మీ బావకి విడాకులిచ్చేస్తాను. అది విని షాక్ అయింది సితార. రాత్రి సీన్ చూసి అక్క ఈ నిర్ణయానికొచ్చినట్టుంది అని మనసులో అనుకుంది. కాని ఏమీ తెలియనట్టు అక్కని అమాయకంగా, బావకి విడాకులివ్వటమేంటక్కా, ఏమైందసలు? రాత్రి మీ ఇద్దరి మధ్య జరిగిన దృశ్యం చూశాను. మీ బావపైనే అసహ్యం వేస్తుంది. ఇన్నాళ్ళు తనెంతో మంచివాడనుకున్నా. ఇలా నా చెల్లి జీవితం నాశనం చేయడానికి పూనుకుంటాడనుకోలేదు. అందుకే అతనికి విడాకులిచ్చి తగిన బుద్ధి చెప్తాను. నా కోసం నువ్వు బావకి విడాకులిచ్చి నీ జీవితం నాశనం చేసుకుంటావా? నాకు నీ జీవితం ముఖ్యం చెల్లి, నువ్వు సంతోషంగా ఉండాలి. ఆ మాటకి సితార చెంప మీద కొట్టినట్టవుతుంది. మనసులో, నా సంతోషం కోసం నేనక్క జీవితం నాశనం చేయాలనుకున్నాను. కాని అక్క మాత్రం తన జీవితం పోయినా పర్వాలేదు, నేను బావుండాలనుకుంటుంది. ఇలాంటి అక్కకా నేను ద్రోహం చెయ్యాలనుకుంటుంది అని పశ్చాత్తాపపడడం మొదలుపెడుతుంది. తన కళ్ళ వెంట కన్నీళ్లు దారలుగా కారతాయి. నన్ను క్షమించక్కా. ఇందులో నీ తప్పేముందే? నువ్వు చిన్నపిల్లవి. తప్పంతా మీ బావది. నిన్ను ట్రాప్ చేశాడు, లోబర్చుకున్నాడు. లేదక్కా, బావ దేవుడు, నేనే మంచిదాన్ని కాదు. ఇంత జరిగినా నువ్వింకా మీ బావనే నమ్ముతున్నావా? అతని మాయమట్టల నుండి బయటికి రావే. లేదక్కా, నువ్వు పొరపాటు పడుతున్నావు. బావ నన్ను ట్రాప్ చేయలేదు, నేనే బావని కోరుకున్నాను అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది.
అది విని తారకి నోట మాట రాదు. కాసేపు స్థానువులా అలాగే నిలబడిపోయింది. ఐఎమ్ రియల్లీ సారీ అక్క. ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది. నా తప్పు తెలుసుకున్నాను. ఈ నిజం నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని అమ్మకి నాన్నకి నీకు తెలియకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి నన్ను నా భర్త దగ్గరికి పంపాలని బావ ఎంతగానో ప్రయత్నించాడు. అలాగా? అయితే నేను కూడా నాకేం తెలియనట్టే ఉంటాను. నువ్వు కూడా బావకి చెప్పకు, నాకు నిజం తెలిసినట్టు. అలాగే అక్క, మరిక నేను నా భర్త దగ్గరికి వెళ్తాను. కానీ ఎలా చెల్లి? మరిదిగారు నిన్ను ఇంట్లో నుండి పంపించేశారుగా. వెళ్ళి ఆయన్ని బ్రతిమాలుకుంటాను. నా కాపురం నిలబెట్టుకోవడానికి నా వంతు ప్రయత్నిస్తాను. తర్వాత దేవుడి దయ. సరే, సాయంత్రం మీ బావొచ్చాక మేం కూడా వస్తాం. నీ భర్తకి నచ్చ చెప్తాం. సరే అక్క. ఆ రోజు సాయంత్రం ప్రకాష్ ఇంటికొచ్చేసరికి బ్యాగ్ సర్దుకుంది సితార. నన్ను క్షమించి బావా, నిన్నిబ్బంది పెట్టినందుకు. నేను మారిపోయాను. మా ఆయన దగ్గరికి వెళ్తున్నాను. అది విని ప్రకాష్ ముఖం వెలిగిపోయింది. నీలో ఈ మార్పు కోసమే నేను ఎదురు చూసింది సితారా. అని వాళ్ళిద్దరూ పూర్తిగా మాట్లాడుకునే వరకు చాటుగా ఉండి ఏం తెలియనట్టు హాల్లోకొచ్చింది తార. ఏవండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తానంటుంది. మనిద్దరం కూడా తనతో పాటు వెళ్ళి వదిలిపెట్టొద్దాం పదండి. ఇప్పుడు తారా నాతో పాటు సితారా వాళ్ళ అత్తారింటికి వస్తే అవినాష్ సితారని వదిలేసిన విషయం తెలిసిపోతుంది కదా. అనుకొని నువ్వెందుకులే, నేనొక్కడినే తనతో వెళ్ళి దింపేసొస్తాను. భర్త మనసు అర్థం చేసుకున్న తార సరే అంది. ప్రకాష్ సితారని తీసుకుని వాళ్ళత్తారింటికి బయలుదేరాడు. కాని ప్రకాష్ మనసులో ఒకటే భయం. అవినాష్ సితారని అంగీకరించకపోతే ఎలా అని మదనపడుతూనే సితార వాళ్ళత్తారింటికి చేరుకున్నారు. సితారని చూసి సంతోషంతో అవినాష్, రమాదేవి, కోటేశ్వరరావు మొహాలు వెలిగిపోయాయి. నన్ను క్షమించు సితారా, నేను తప్పు చేశాను. ఇకపై ఎప్పుడూ అలా చెయ్యను. నిన్ను బాగా చూసుకుంటాను. అత్తామామ కూడా తమని క్షమించమని అడిగారు. వాళ్లలో వచ్చిన ఆ మార్పుకి సితార, ప్రకాష్ కూడా సంతోషించారు. సితారని వాళ్ళ అత్తారింట్లో వదిలేసి సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ప్రకాష్. ఆ రోజు నుండి సితార సంసార జీవితం చాలా బాగుంటుంది.